అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం సొలభం పంచాయతీలోని మల్లెపాడు గ్రామానికి దశాబ్దాల తర్వాత రోడ్డు మంజూరైంది. సొలభం పంచాయతీలోని చివరి గ్రామమైన మల్లెపాడులో అభివృద్ధి మందగించిందని, వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పీసా మండల అధ్యక్షులు లకే రామకృష్ణ తెలిపారు. గతంలో రోడ్డు మంజూరైనప్పటికీ పనులు జరగలేదని, గ్రీవెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ని కలవడంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోడ్డు మంజూరైందని ఆయన చెప్పారు. ఈ రోడ్డు మంజూరుకు కృషి చేసిన కలెక్టర్, పాడేరు డివిజనల్ ట్రైబల్ వెల్ఫేర్ శాఖ, ఫారెస్ట్ శాఖ అధికారులకు గ్రామస్తులు, పీసా సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మైదాన ప్రాంతాలకు రవాణా సౌకర్యం కోసం గానుగురోలు నుండి సిరిపురం వరకు కూడా రోడ్డు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లకే బాలయ్య దొర, పీసా ఉపాధ్యక్షులు గొరవ చిరంజీవి నాయుడు, గంగపూజారి అప్పలరాజు, పీసా కార్యదర్శి భీమల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. మల్లెపాడు అనే గ్రామానికి వెళ్తున్నాము. అలాగే ఈ సుమారు మల్లెపాడు గ్రామంలోని 40 హౌసెస్ ఉంటుంది. వాళ్ళంతా కూడాను రేషన్ బియ్యం తీసుకోవాలంటే సుమారు 10 కిలోమీటర్లు ఎస్పెద్దబల్ అనే గ్రామానికి రావాలి. అలాగే ఆ మల్లెపాడు గ్రామంలోని ఒక స్కూల్ బిల్డింగ్ ఉంది. అలాగే మినీ అంగన్వాడీ సెంటర్ ఒకటి ఉంది. కాబట్టి ఆ గ్రామానికి గవర్నమెంట్ వాళ్ళు, అధికారులు దయచేసి ఆ రోడ్డు సౌకర్యం వెంటనే కల్పించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ రూటు రావాలంటే జంతువుల నుండి బాగా ఇబ్బంది. అలాగే ఒక గర్భిణీ స్త్రీ రావాలంటే డోలు మూత మోసుకొని తీసుకెళ్ళి సుమారు 15 కిలోమీటర్లు జీమాడుగుల హాస్పిటల్కి తీసుకెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి వెంటనే తక్షణమే ఈ మల్లెపాడు అనే గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించవలసిందిగా అధికారులని, అలాగే గవర్నమెంట్ వాళ్ళకి కోరి ప్రార్థిస్తున్నాం. నమస్కారం. సొలభం పంచాయతీ చివరి గ్రామమైన సరే మల్లెపాడు గ్రామానికి ఈరోజు వెళ్ళడం జరిగిందండి. ప్రధానంగా ఈ మల్లెపాడు అనే గ్రామంలో మా సొలభం పంచాయతీకి సుమారుగా 30 కిలోమీటర్లు దూరంలో ఉందండి. ఈ గ్రామానికి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయని తెలిసి ఈరోజు మా మండల టీం తరఫున ఈరోజు మేము గ్రామానికి విజిట్ చేయడం జరిగిందండి. ప్రధానంగా ఈ గ్రామానికి రోడ్డు సమస్య ఉంది. అలాగే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏ పనులు చేసుకోవాలనుకున్నా కూడా పంచాయతీలో కానీ మండలంలో కానీ రావాలి. వీరికి రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ వారు ఈ విషయంపై ఎంక్వైరీ చేసి వెంటనే రోడ్ సౌకర్యం కల్పించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు మరి మేము మార్గ మధ్యలో ఈరోజు మాకు అనే వాళ్ళు కనిపించారు. వీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు ఏంటంటే ఒకసారి తెలుసుకుంటారు. అనే మీరు ఎక్కడి నుండి వస్తున్నారనే? మీరు రాయపాలెం ఎందుకు వెళ్ళారు? మీరు మీది ఏ ఊరు? శ్రీకల్మామి నుంచి రాయపాలెం ఎంత దూరం ఉంటుంది? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 30 కిలోమీటర్లు ఉంటుంది. మీకు రైస్ కార్డ్స్ ఉన్నాయా? మరి రైస్ కార్డ్స్ ఉంటే మీకు బియ్యం ఎక్కడ ఇస్తున్నారు? మరి మీ కార్డ్స్ దగ్గరలో డిపో పెద్దబయలు ఉంది కదా, అక్కడ లేవా? అక్కడ ఇస్తున్నారు అయితే. సరే, ఈ అనేవాళ్ళు కూడా ఈరోజు రైస్ కోసం రాయపాలెంకి వెళ్ళడం జరిగిందండి. ముఖ్యంగా ఏంటంటే వీరు చిలకలమామిడి గ్రామస్తులు అయితే వీరికి దగ్గరలో పెద్దబయలు డిపో ఉందండి. వీరి కార్డ్స్ కూడా పెద్దబయలు డిపోలోని ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ.